Hi friends, good morning. Welcome back to our channel. If some of you are for the first time here, please go ahead and subscribe. మీలో ఎవరన్నా మొదటిసారి అయితే మన ఛానల్కి please go ahead and subscribe to our channel. And this channel is all about online entrepreneurship, how to make money online, affiliate marketing, YouTube marketing, everything all related to online earning. So please consider subscribing to this channel if you are into this kind of niche. Okay, let's get started with this today's video. Before that, I just wanted to inform you few things. So మీరు లాస్ట్ వీక్లో చూసారంటే I was not even posting a video. That is because unfortunately my last working day has been extended to August 3rd. So అంటే నేను still I am in notice period. It was supposed to be on July 3rd, but 1 month extend చేసిన దానివల్ల so I was supporting my office work as well. So that is the reason I was not able to post videos on a consistent basis. So I just wanted to inform this. Anyway, let's get into this today's video. And then we were looking at the topic affiliate marketing. సో దాంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంది, ఎట్లా ప్రోడక్ట్ పిక్ చేయాలా అన్నది వరకు చూసాము. సో దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ ది టాపిక్ హౌ టు క్రియేట్ అ ల్యాండింగ్ పేజ్. ఎందుకు ఈ ల్యాండింగ్ పేజ్? ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ అంటే ఏంది? ల్యాండింగ్ పేజ్ అంటే మీరు ఇప్పుడు ఒక అఫిలియేట్ ప్రోడక్ట్ని పిక్ చేసుకున్నారు. సో మీకు ఒక అఫిలియేట్ లింక్ అనేది ఇచ్చుంటారు ఏ మార్కెట్ ప్లేస్లో అయితే ప్రోడక్ట్ని పిక్ చేశారో. ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ మనము డైరెక్ట్గా దాన్ని ప్రమోట్ చేసేదానికి 99% ఆఫ్ ఛాన్సెస్ లేవు. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సో దే వోంట్ అలౌ యూ టు ప్రమోట్ అఫిలియేట్ లింక్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బిల్డ్ ఎ ల్యాండింగ్ పేజ్. అంటే ఇది ఏం చేస్తుందంటే మనము ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాము. ఈ వెబ్ పేజ్ ద్వారా ఆ లింక్కి మనం పంపిస్తాం. సో డైరెక్ట్గా మన అఫిలియేట్ పేజీకి పంపించకుండా మధ్యలో మనం ఒక బ్రిడ్జ్ పేజ్ అనొచ్చు, దీన్నే బ్రిడ్జ్ పేజ్ అనొచ్చు, ల్యాండింగ్ పేజ్ అనొచ్చు. సో ఈ లింక్ని ప్రమోట్ చేస్తాం. ఈ లింక్ని వచ్చి అలౌ చేస్తారు బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ వెబ్ పేజ్. సో అందుకే మనం మధ్యలో ఒక ల్యాండింగ్ పేజ్ అన్నది క్రియేట్ చేస్తాం. సో దీన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే మీకు ఒక వెబ్సైట్ ఉంటే మీరు దాంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్ లేకపోయినా కూడా దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. సో ఫ్రీ మెథడ్స్ అంటే నేను ఐఎమ్ నాట్ లిస్టింగ్ ఆల్, మెనీ చాలా ఉన్నాయి, కానీ ఇంకా అవన్నీ డిస్కస్ చేసుకుంటా పోతే ద వీడియో గెట్స్ బిగర్. సో నేను చెప్తాను నేను వాడిన దాంట్లో ఫ్రీ మెథడ్స్ అంటే వీబ్లీ, విక్స్ అండ్ మెనీ మోర్. ఈవెన్ నౌ డేస్ మీరు మెయిలింగ్ సాఫ్ట్వేర్స్లో కూడా చూసారంటే we will be able to create our landing pages. So for the purpose of this video నేను ఊరికే ఈ లిస్ట్ చేశాను వీబ్లీ, విక్స్ అండ్ పెయిడ్ మెథడ్స్. చూసారంటే బహుశా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కొద్దిగా గొప్ప తెలిసిన వాళ్ళు ఈ టూల్స్ అన్నీ వినపడే ఉంటారు. ఈ హెచ్బిఏ ఫనల్ బిల్డర్ అన్నది మీరు నాకు తెలియదు విన్నారో లేదో, బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. సో దాని గురించి రాశాను. అండ్ బిల్డర్ ఆల్, క్లిక్ ఫనల్స్, కాట్రా, గ్రూవ్ ఫనల్స్, మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇక్కడ నేను చెప్పింది ఎందుకంటే ఈ కొన్ని సమ్ ఆఫ్ ది పాపులర్ ల్యాండింగ్ పేజ్ బిల్డర్స్ కాబట్టి, ఫనల్ బిల్డర్స్ కాబట్టి వీటిని చెప్పాను. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్, దిస్ ఇస్ వాట్ యూ కెన్ యూస్ టు క్రియేట్. సో ఇప్పుడు మనం ఫ్రీ దాంట్లో చూద్దాము. అంటే నాకు ఆల్రెడీ వీబ్లీలో ఒక అకౌంట్ ఉంది. సో ఇది వీబ్లీ, దీంట్లో మనం ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో దీంట్లో మీకు ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి యూ కెన్ క్రియేట్ అన్ వెబ్ పేజ్. నేను క్రియేట్ చేసిన పేజెస్ చూపిస్తాను. అంటే ఇప్పుడు నేను ఈ వాడటం లేదు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, వెన్ ఐ వాస్ డూయింగ్ ఇట్ పార్ట్ టైం, వేర్ నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా బేసిక్లీ ఐ వాస్ ట్రైయింగ్. సో మీరు వీబ్లీలోకి వెళ్ళారంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పేజెస్ చూపిస్తాను. ఇవన్నీ నేను సిపిఏ మార్కెటింగ్ కోసం క్రియేట్ చేసిన పేజెస్. ఇప్పుడు ఇది ఒక ల్యాండింగ్ పేజ్ అనమాట. సో డైరెక్ట్గా నేను లింక్ ప్రమోట్ చేయలేను కాబట్టి నేను ఇట్లా క్రియేట్ చేసి దీని ద్వారా మన అఫిలియేట్ లింక్ పంపించేవాడిని. సో ఇది నేను క్లిక్ చేసి కూడా చూపించలేను, ఎందుకంటే మనం ఇవన్నీ సిపిఏ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ యుఎస్ఏ.
నేను క్లిక్ చేసినా కూడా మన ఇండియన్ ఐపీలోంచి క్లిక్ చేస్తే వీ విల్ నాట్ బీ ఏబుల్ టు గో టు ది డైరెక్ట్ ల్యాండింగ్ పేజ్. మీకు ఊరక చూపిస్తున్నాను. సో దిస్ ఇస్ ఇప్పుడు మీరు దీంట్లో క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి కొత్త ల్యాండింగ్ పేజ్. సో నేనేం చేస్తాను, న్యూ ఊరక 100 పేజ్, శాంపిల్ ల్యాండింగ్ అని పెట్టాను. క్లిక్ డన్. ఇది శాంపిల్ ల్యాండింగ్ పేజ్ అనమాట. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను, బిల్డ్ అంటున్నాను. బిల్డ్ అనగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారంటే టైటిల్ యాడ్ చేయాలనుకుంటే టైటిల్ మీరు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి యూ కెన్ యాడ్ టైటిల్. టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్. టైటిల్ అన్నది మీకు హెడ్డింగ్ లాగా ఉంటుంది, టెక్స్ట్ అన్నది మీరు కంటెంట్ రాసేదానికి. ఇమేజ్ యాడ్ చేయాలంటే జస్ట్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజ్. మీరు దీన్ని క్లిక్ చేశారంటే మీరు కంప్యూటర్ మన లోకల్ సిస్టమ్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఆన్లైన్లో సెర్చ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా యూఆర్ఎల్ అంటే యూ కెన్ గివ్ దట్ ఇమేజ్ యూఆర్ఎల్ ఆల్సో. సో ఇది స్పేసర్ అంటే మనకి స్పేస్ వచ్చేదానికి మధ్యలో it will increase space, decrease. And this is a divider అంటే డివైడ్ చేసేది. సో దిస్ ఇస్ మీరు బటన్ కావాలనుకుంటే బటన్. దిస్ ఇస్ యాజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పెయిడ్ ల్యాండింగ్ పేజ్ క్రియేటర్ అనమాట. నేను మీకు ఎగ్జాంపుల్కి చూపించాను. మీకు ప్రొఫెషనల్గా ఒక ప్రోడక్ట్కి ఎట్లా ల్యాండింగ్ పేజ్ బిల్డ్ చేయాలని మీరు కావాలనుకున్నారంటే యూ జస్ట్ కమెంట్ డౌన్, దెన్ ఐల్ మేక్ వీడియో బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్. సో బేసికలీ దిస్ ఇస్ ఇట్. ఇంతే అండి. మీరు వన్స్ డన్ అయిన తర్వాత పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత ఆ యూఆర్ఎల్ని ప్రమోట్ చేస్తారు. ఇది నేను ఇప్పుడు మీకు చూపించింది ఫ్రీ వెర్షన్, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. వీబ్లీ అన్నది ఇది నన్ను అడిగారంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు పెయిడ్ వెర్షన్ లాగా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది వీబ్లీలో మీకు సబ్ డొమైన్ ఇస్తారు, వీబ్లీలో ఉన్న సైట్ కాబట్టి. సో కంపారిటివ్లీ పెయిడ్ వన్స్కి దీని లోడింగ్ టైం కొంత స్లోగానే ఉంటుంది, బికాస్ ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి. మన ఓన్ డొమైన్లో పెట్టి మనం when we created హోస్టింగ్ తీసుకొని క్రియేట్ చేసామంటే అది కంపారిటివ్లీ ఫాస్టర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ అనే టైట్ బడ్జెట్, అంటే మన దగ్గర డబ్బు లేదు, ఏదో కొంతసారికి సంపాదించిన తర్వాత దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఏది పెయిడ్ టూల్స్ వాడవలేదు. మీరు ఫ్రీ టూల్సే వాడండి. ఏదో 1, 2, 3, 4 సేల్స్ వచ్చిన తర్వాత కొంతవరకు అమౌంట్ జనరేట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ నుంచి మీరు పెయిడ్ టూల్స్ కన్వర్ట్ అయ్యి అట్లా వాడుకోండి. సో యాజ్ ఆఫ్ నౌ ఐ వోంట్ సజెస్ట్ అన్లెస్ అండ్ అంటిల్ మన దగ్గర డబ్బు ఉంది, పర్వాలేదు, నేను ప్రొఫెషనల్గా చేయాలనుకున్నాను అన్నప్పుడు యూ కెన్ వెరీ వెల్ గో విత్ పెయిడ్ టూల్స్. వెన్ ఇట్ కమ్స్ టు పెయిడ్ టూల్స్, if my recommendation would be I'll suggest to use HBA Funnel Builder. The only reason is ఎందుకు నేను దీన్ని చెప్తున్నానంటే I have టెస్టెడ్ బిల్డర్ ఆల్, క్లిక్ ఫనల్స్, నేను కాట్రా యూజ్ చేసింది లేదు. కంపారిటివ్లీ HBA ఫనల్ బిల్డర్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ ఈక్వల్ టు దీస్ టూ. బట్ ద ప్రైస్ చూసారంటే ఇది $25 per month HBA ఫనల్ బిల్డర్. దీనికన్నా చీపెస్ట్ ఫనల్ బిల్డర్ నేనైతే చూడలేదు, కన్సిడరింగ్ ది ఫీచర్స్ అండ్ ది సపోర్ట్ దే ఆర్ గివింగ్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు దీంట్లోనే అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. మీరు ఎవరినన్నా రెఫర్ చేశారనుకోండి, దీంట్లో దే ఆర్ గివింగ్ 80% కమిషన్, అంటే $20 ఇస్తున్నారు. సో మీరు చూసారంటే $25 నేను పే చేస్తున్నాను నేను వాడుకునేదానికి. సే ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇద్దరిని రెఫర్ చేశాను అనుకోండి, ఈ ఫనల్ బిల్డర్ వాడుకోండి అని, వీళ్ళిద్దరు ఇచ్చారంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ పెయిడ్ $40. నా ఫనల్ బిల్డర్ ఖర్చు $25. సో ఐఎమ్ మేకింగ్ అ ప్రాఫిట్ ఆఫ్ $15. అంటే మీకు అర్థమైంది కదా, దిస్ ఇస్ మంచి ఫనల్ బిల్డర్, చీప్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫనల్ బిల్డర్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ దే ఆర్ ఆల్సో గివింగ్ 80% అఫిలియేట్ కమిషన్. సో మీరు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గెట్ 2 clients ఫర్ దిస్ ఫనల్ బిల్డర్, దెన్ మీరు ప్రాఫిట్లోనే ఉంటారు.
ద ఫనల్ బిల్డర్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, అడిషనల్గా $15 ప్రాఫిట్లో ఉన్నట్టే. సో నేను దాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు. మీకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కంప్లీట్ ట్యుటోరియల్ కావాలనుకున్నారంటే, అంటే స్టెప్ బై స్టెప్గా ల్యాండింగ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఇది అండి దట్ HBA ఫనల్ బిల్డర్ విచ్ ఐఎమ్ యూజింగ్ టు క్రియేట్ ల్యాండింగ్ పేజెస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ల్యాండింగ్ పేజ్. ఇఫ్ మీరు చూసారంటే ఫనల్స్ ఇవన్నీ నేను క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజెస్. 1 2 3 4 అంటే నేను కొన్ని ప్రమోట్ చేస్తున్నాను, కొన్ని చేయలేదు, చేసి పెట్టుకున్నాను. బట్ అదే యాజ్ ఐ సెడ్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ కంప్లీట్లీ ఆన్ దిస్. సో ఫర్ ఇన్స్టెన్స్ నేను దీన్ని చూపిస్తాను, 12-minute అఫిలియేట్ ప్రోగ్రామ్. అంటే ఐ వాస్ ప్రమోటింగ్ దిస్ ప్రోడక్ట్. సో దిస్ ఇస్ ది ల్యాండింగ్ పేజ్ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ టు ప్రమోట్ దట్ ప్రోడక్ట్. మీరు చూసారంటే ఇది ఎందుకు నేను వీఆర్ క్రియేటింగ్ అండ్ ప్రమోటింగ్ ప్రోడక్ట్, అంటే ఒక మంచి ప్రోడక్ట్, రికరింగ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే ప్రోడక్ట్, కొంచెం మీడియం ప్రైస్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ద ల్యాండింగ్ పేజ్ హ్యాస్ టు బీ ఇన్ కన్గ్రూయెంట్ విత్ ది ఆఫర్ పేజ్. అంటే మన ల్యాండింగ్ పేజ్ ఒక కలర్లో ఉండి ఆఫర్ పేజ్ ఒక కలర్లో ఉండిందంటే 90% ఆఫ్ ద పీపుల్ దే వోంట్ బిలీవ్. So that is where this 12-minute affiliate product was selling well. So I made this landing page in order to be in congruent with the actual offer page. ఇప్పుడు చూపిస్తాను. సో ఇది నేను క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజ్. ఈ URLని నేను ప్రమోట్ చేస్తాను. సో మీరు యాక్చువల్ ఆఫర్ పేజ్ చూడాలంటే చూసుకోండి. జస్ట్ షోయింగ్ యూ ది డెమో. సో ఇక్కడ మీరు చూసారంటే ఫ్యాక్ట్, ఇఫ్ యూ కెన్ ఆర్డర్ ఎ పిజ్జా యూ కెన్ మేక్ మనీ విత్ ది సిస్టమ్. అండ్ టు సో మన ల్యాండింగ్ పేజ్ చూసారంటే ఆల్మోస్ట్ ద కలర్స్ వీటన్నిటికీ కొన్ని టూల్స్ వాడాను. అవన్నీ కూడా మీకు కావాలంటే డీటెయిల్గా చెప్తాను, ఎట్లా మీకు అన్లెస్ అండ్ అంటిల్ మీరు అడగకపోతే నాకు తెలియదు. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ దిస్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పమన్నారు కాబట్టి ఓకే దాంట్లో సీక్వెన్సెస్ చెప్పుకుంటూ వస్తున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐ క్రియేట్ అండి. మీరు చూసారు కదా, ఇప్పుడు ఇది కూడా యాజ్ గుడ్ యాజ్ అంతే. ఇప్పుడు మీరు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, అది హెడ్డింగ్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్, ఇంకేదన్నా కావాలనుకోండి, కంటైనర్ యాడ్ చేయాలంటే కంటైనర్, ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇమేజ్, మీరు ఎట్లా కావాలన్నా కూడా జరుపుకోవచ్చు. దిస్ ఇస్ చాలా ఫ్లెక్సిబుల్. రెడ్యూస్ కావాలంటే రెడ్యూస్ చేయవచ్చు. చూసారు కదా. సో దట్ ఈస్ ఇట్ ఈస్ మోర్ లైక్ అంతే అండి. మీకు దీంట్లో ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి విడ్జెట్స్, మీరు చూసుకొని మీకు ఏదేది అవసరమో. మీకు స్లైడర్ కావాలంటే స్లైడర్, గ్యాలరీ, ఆల్ ఫీచర్స్ వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్. సో దిస్ ఇస్ ద ఫనల్ బిల్డర్ విచ్ ఐఎమ్ యూజింగ్. ఎందుకు నేను పెయిడ్ ఫనల్ బిల్డర్ వాడుతున్నా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ మై డొమైన్, myeasysuccess.com అన్నది నేను నా ఓన్ డొమైన్ తీసుకున్నాను. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇప్పుడు మీరు ఇది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ కదా నేను ప్రమోట్ చేసింది, ఇది వచ్చారనుకోండి నా మెయిన్ సైట్కి. దిస్ ఈస్ ద మెయిన్ ప్రోడక్ట్ విచ్ ఐఎమ్ ప్రమోటింగ్. సో దిస్ ఈజ్ మై ఒరిజినల్ సైట్. అంటే దీని తర్వాత దీంట్లో నాకు ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నానో, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్. మీ డొమైన్ నేమ్ చూసారంటే మీకే తెలుస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ సక్సెస్. అంటే నేను ఫస్ట్ పేజ్ వచ్చి మనీ మేకింగ్ సక్సెస్. సో నేను న్యూట్రల్ డొమైన్ తీసుకున్నాను. సే ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రమోట్, అంటే నేను ప్రస్తుతానికి ఐఎమ్ ప్రమోటింగ్ ఓన్లీ మనీ మేకింగ్ ప్రోడక్ట్స్. రేపు నేను వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలన్నా ఈ డొమైన్ చూసేదానికి కొంచెం న్యూట్రల్గా ఉంది. ఈజీ సక్సెస్. సపోజ్ నేను వెయిట్ లాస్ ప్రోడక్ట్ని కూడా ప్రమోట్ చేయాలంటే ఐ కెన్ యూస్ దిస్ డొమైన్, నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఎనీ ప్రోడక్ట్. సో ఆ విధంగా నేను డొమైన్ చూస్ చేసి తీసుకున్నాను. సో ఇప్పుడు మన డొమైన్ ఉన్నందువల్ల ఇట్ లుక్స్ కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అండ్ పీపుల్ స్టార్ట్ టు బిలీవ్ యూ. ఓకే,
So that is why I said instead of going for the free ones, కాకపోతే while when you are starting with your journey in online, please use only free softwares, make some money, and try to reinvest that money. రాను రాను పోను పోను స్కిల్స్ నేర్చుకోండి. ఆ డబ్బుల్ని మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకుంటారా అండి, మీరు చూడండి ఒక డౌన్ ద లైన్ 3 to 6 monthsలో యూ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. సో దట్ ఇస్ ఇట్ అండి ఫర్ టుడే. నేను మీకు చూపించాను, అంటే ల్యాండింగ్ పేజెస్ ఎట్లా, నేను ఇన్డెప్త్గా చూపించలేదు, ఊరిక చెప్పాను. మీకు ఇన్డెప్త్గా కావాలనుకున్నారంటే స్టెప్ బై స్టెప్గా నేను కావాలంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ పిక్ చేసి, లేదా మీరే చెప్పినా కూడా ఆ ప్రోడక్ట్కి ఎట్లా చేస్తారని నేను మీకు ఐఎమ్ హ్యాపీ టు మేక్ ఎ వీడియో ఆన్ దట్. బట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్, ఐ కాంట్ మేక్ ఎనీ వీడియో బేస్డ్ ఆన్ దట్ టాపిక్. అంటే ఇన్డెప్త్గా నేను ఒక 1 hour ట్యూటోరియల్ చేయమన్నా చేస్తాను, కానీ అది మీకు ఉపయోగం లేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ అండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ది ల్యాండింగ్ పేజ్, హౌ టు క్రియేట్ ల్యాండింగ్ పేజ్. అండ్ ఇప్పుడు మీరు ఈ సీక్వెన్స్లో చూసారంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్, and the next one is how to pick a product, and the third video, I mean today's video, so how to create a landing page for any product to promote. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇంకా ట్రాఫిక్ జనరేషన్, అంటే మన లింక్కి ట్రాఫిక్ జనరేషన్ ఎట్లా చేయాలి. సో దీనికి కూడా పెయిడ్ అండ్ ఫ్రీ మెథడ్స్ ఉన్నాయి. సో మై నెక్స్ట్ వీడియో విల్ బీ బేస్డ్ ఆన్ దట్ టాపిక్. హోప్ఫుల్లీ ఐ విల్ పోస్ట్ దట్ వీడియో టుమారో ఇట్ సెల్ఫ్, ఎందుకంటే ఈరోజు రేపు లీవ్ కాబట్టి. సో మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఎప్పుడు పాసిబుల్ అవుద్దో కూడా తెలియదు నాకు. సో ప్లీజ్ బేర్ విత్ మీ, ఐఎమ్ సారీ. అంటే ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ టు బి July 3rd as my last working day, బట్ ఎందుకు ఇది పోస్ట్పోన్ అయిపోయింది. సో ఖచ్చితంగా August 3rd నుంచి అయితే ఐ విల్ బీ పోస్టింగ్ వీడియోస్ ఆన్ కంటిన్యూ బేసిస్. అంటే ప్రస్తుతానికి అది కుదరలేదు. So that is it, Andy. Anyways, if you are for the first time here in our channel, please go ahead and subscribe to this channel. Down the line, I mean once I'm free, I'll be making more videos and making more tutorials. Make any specific topic kavalanukunna, I mean if you feel free to comment down. If you comment down, I'm happy to make a video based on the topic which you have requested. అంటే నన్ను ఒక మన గివ్ అవే విన్నరు నాకు కాల్ చేసి మాట్లాడారు. అంటే నాకు నేను లాస్ట్ గివ్ అవే ఇచ్చినప్పుడు ఒక అతను నాతో మాట్లాడారు, అన్న బిట్ కాయిన్ గురించి చెప్పండి అన్న అని. సో నేను బిట్ కాయిన్లో చాలా ట్రై చేసి నేను ఐ ఎండెడ్ అప్ లాసెస్, అండ్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, దాని గురించి వదిలేయండి. కాకపోతే బిట్ కాయిన్ నేను ఎందుకు చెప్పానంటే అబ్బాయికి, ఇట్ ఈస్ స్టిల్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో దాని మీద మనం వీడియోస్ చేయడం నాకు పెద్దగా పాజిటివ్ అనిపించలేదు. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ షూర్ మన ఆడియన్స్ను కూడా తప్పుదారి పట్టించకూడదు. సో ట్రేడింగ్ అంటే చేస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ మనం లీగల్గాని సంపాదించడానికి మార్గాలు ఉన్నప్పుడు ఎందుకు మనం బిట్ కాయిన్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోవాలన్నా కూడా యూ హ్యావ్ టు గో అండ్ ఓపెన్ అ వాలెట్, ఎనీ డిఫరెంట్ స్టోరీస్. అబ్బాయి అడిగాడు కాబట్టి నేను చెప్తున్నాను. సో అది ఇల్లీగల్ కాబట్టి స్టిల్ ఇన్ ఇండియా. సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా అటు ఇటు అని చూసారంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ పికింగ్ అప్ దట్ టాపిక్. మీరు ఇంకేదన్నా ఉంటే ప్లీజ్ గో హెడ్, ఆర్ లేదు పర్వాలేదు మీరు చెప్పండి అన్నారంటే నేను నా జర్నీ కూడా చూపిస్తాను బిట్ కాయిన్స్లో. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ప్లీజ్ go ahead and subscribe to our channel, and please comment down, even if it is positive or negative. I'm more happy and happy to help you guys. So if you are writing a negative comment, please mention what is that you are expecting and what is that I was not able to deliver. And if you are putting a positive comment, please let me know what is that you understood. Okay, thank you guys. Thanks a lot. Thanks for watching. Bye bye. Take care.